ఫ్రెండ్స్, మనం వీడియో ద్వారా సైబర్ నేరాల అడ్డుకట్టకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్, ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వ సిద్ధం. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా నేరాల సంఖ్య, విస్తృతి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కార్ సన్నద్ధమైంది. అందులో భాగంగా సైబర్ పోలీస్ స్టేషన్లను నెలకొల్పేందుకు కసరత్తు చేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లతో పాటు అమరావతిలోని సిఐడి ప్రధాని కార్యాలయంలోనే సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవట్లేదు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాలను మినహాయించి మిగతా 24 జిల్లాల కేంద్రాల్లో సైబర్ పోలీస్ స్టేషన్ను తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతికంగా అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న ఇన్స్పెక్టర్లను ఈ స్టేషన్లకు ఎస్హెచ్ఓలుగా నియమించనుంది. దర్యాప్తునకు అవసరమైన సాంకేతికమైన పరికరాలను సమకూర్చనుంది. సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నా ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య తక్కువ. ప్రతి సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చేలా బాధితులను ప్రోత్సహించడం, కేసు దర్యాప్తు చేయడం ఈ పోలీస్ స్టేషన్ల బాధ్యత. రాష్ట్రంలో జరిగే దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్లను నేరగాళ్లు కొల్లగొడుతుండగా సైబర్ నేరాల్లో 313 కోట్ల మేర దోచేస్తున్నారు. సైబర్ నేరాలు ఎక్కువ శాతం ఆర్థిక మోసాలే ఉంటున్నాయి. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సెల్లో మాదక ద్రవ్యాలు. రాష్ట్రంలో జరిగే దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్లను నేరగాళ్లు కొల్లగొడుతుండగా సైబర్ నేరాల్లో 313 కోట్ల మేర దోచేస్తున్నారు. సైబర్ నేరాలు ఎక్కువ శాతం ఆర్థిక మోసాలే ఉంటున్నాయి. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు చిక్కాయి, కస్టమ్స్ విభాగం అరెస్టు వారెంట్తో వస్తుంది అంటూ ఫోన్లలో భయపెట్టి సొత్తు కాజేయడం, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయకపోతే బ్లాక్ అయిపోతాయి అంటూ సివివి నంబర్, ఇతర వివరాలు తెలుసుకొని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేయటం, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఈకేవైసీలు, నకిలీ యాప్ల పేర్ల దోచుకోవడాలు, మ్యాట్రిమోనీ మోసాలు, నకిలీ వెబ్సైట్లతో దోచుకోవడం, ఉపాధి ఉద్యోగుల పేరిట ఎక్కువ కాజేయటం, వీటితో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేరాలు, మహిళలపై ఏదింపులు ఎక్కువే. ఛేదించిన కేసులు 2% లోపే. రాష్ట్రంలో సైబర్ నేరాలు 2019తో పోలిస్తే 2023 నాటికి 14.89% పెరిగాయి. గత 5 ఏళ్లలో 10,125 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఛేదించిన కేసులు 2% లోపే. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో ఉంటూ మోసాలకు తెగబడుతుండడంతో వారిని పట్టుకోవడం, సొమ్ము రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. ప్రతి జిల్లాలోని ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నేరాలు కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సైబర్ కమాండోలను సిద్ధం చేయనుంది. సైబర్ నేరాలు పంజా విసిరి రాష్ట్రంలో కంటికి కనిపించకుండా సంఘటన రోజుకు 86 లక్షల రూపాయలు సొత్తు దోచుకున్నారు. 2021 జూలై 1 నుంచి 2024 జూలై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు బారిన పడి బాధితులు ఏకంగా 940 కోట్లు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరిట, ఈకేవైసీల పేరిట, న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మూడేళ్లలో సైబర్ నేరగాళ్లు 940 కోట్లను కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8 కోట్లే తిరిగి రాబట్టగలిగారు. అంటే 0.87%. మరో 140 కోట్లు బ్యాంకులు ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేరువేరు దేశాల్లో ఉంటూ, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడడంతో వారిని పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. 2014-18లో 3,572 సైబర్ నేరాలు నమోదు కాగా
2019-23లో 9,849 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం జరిగే చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు 150 కోట్ల మేర సొత్తును నేరగాళ్లు కొల్లగొడుతుండగా అందులో 60% సొత్తును పోలీసులు తిరిగి రాబట్టగలుగుతున్నారు. అదే సైబర్ నేరాల్లో మాత్రం ఏటా సగటున 313 కోట్ల మేర దోచేస్తుండగా అందులో 1% తిరిగి రాబట్టలేని పరిస్థితి. కంటికి కనిపించకుండా వందల కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్ట్రీని సిద్ధం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు, వెబ్సైట్లు, సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్లు, వారి నేర విధానం వంటి వివరాలున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని దర్యాప్తులో వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు సగటున రోజుకి 80 లక్షలు దోచుకుంటున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ తాజాగా మరో 3 విభాగాలను ప్రారంభించింది. సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం (సిఎఫ్ఎంసి), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో అంతర్భాగంగా సిఎఫ్ఎంసిని ఏర్పాటు చేశారు. బ్యాంకులు, రుణ, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజీలు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ఆర్థికపరమైన సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో గుర్తించడం, డేటా విశ్లేషించడం, వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించి అమలు చేయడం దీని ప్రధాన విధి. సమన్వయ ప్లాట్ఫామ్ సైబర్ నేరాల సమాచార నిక్షిప్త నిధిగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఏ ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు ఎక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతాల్లో వారు ఎక్కువగా ఈ మోసాల బారి పడుతున్నారు తదితర అంశాల ఆధారంగా డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్ విశ్లేషణ చేస్తారు. ఈ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసులు పరస్పరం మార్పిడి చేసుకుని నిందితుల్ని పట్టుకోవాలనేది ప్రణాళిక. సైబర్ కమాండోలు సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం, కేసులు దర్యాప్తు ఛేదన కోసం సైబర్ కమాండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ కమాండోలను ప్రవేశపెట్టింది. దీన్ని రాష్ట్రమంతటికి విస్తరింపజేయనున్నారు. వచ్చేస్తున్నారు సైబర్ కమాండోలు అనే పేరిట పేపర్లో వచ్చింది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. అంతకంతకు అధికమవుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢంగా సంకల్పించింది. ఈ మేరకు భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం తొలి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డిజిటల్ మోసాలపై పోరాడడానికి తోడు వివిధ వసతులకు జరిగే నష్టాన్ని నివారించడానికి సైబర్ కమాండోలను నియమిస్తామని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46% ఇండియాదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయన్న మంత్రి వ్యాఖ్యలు సైబర్ నేరాల నియంత్రణకు మనం ఎంత సంసిద్ధంగా ఉండాలో చాటి చెప్పేవి. ఎల్లలు లేకుండా చెలరేగుతున్న డిజిటల్ దొంగల ఆగడాలను అరికట్టడానికి రానున్న 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను కేంద్రం నియమించనుంది. తొలి విడతగా 350 మందితో కార్యదళాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రతి పోలీస్ విభాగం నుంచి సైబర్ నేరాలు, ఐటీ, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగిన 10 మందిని ఎంపిక చేసి పంపించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర పోలీసు బలగాల అధిపతులకు హోంశాఖ లెక్కలు రాసింది. ఆ సిబ్బందికి కాన్పూర్, మద్రాస్, నయా రాయ్పూర్, కొట్టాయంలోని ఐఐటి క్యాంపస్లలో శిక్షణ ఇప్పించాలనేది కేంద్రం ఆలోచన. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, గుజరాత్ గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలోని తర్ఫీదిస్తారు. సైబర్ నేరగాళ్ల వివరాలతో కూడిన అనుమానితుల జాబితా, ఆ నేరాల సమగ్ర సమాచార నిధితో సమన్వయ వెబ్సైట్ను అమిత్ షా IC4 వ్యవస్థాపక దినోత్సవంలో ప్రారంభించారు. దర్యాప్తు సంస్థలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. మరోవైపు సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాలను, సిఎఫ్ఎంసీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మొదట్లో ప్రధాని మోదీ రాష్ట్రాల డీజీపీలు, ఇన్స్పెక్టర్ల జనరల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన
చర్యల గురించి ఆయన వారితో చర్చించారు. సైబర్ కమాండోల నియామకం వంటి వాటికి అప్పుడే బీజం పడింది. ఆ క్రమంలోనే ఆన్లైన్ మోసాల నియంత్రణకు భద్రతా ఏజెన్సీలు కృత్రిమ మేధ ఏఐను వినియోగించుకోవాలని అమిత్ షా సూచించారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లకు చేరింది. వారందరికీ సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని అమిత్ షా గుర్తు చేశారు. వ్యక్తిగత డేటాను అక్రమంగా విక్రయించడం, నకిలీ వార్తల వ్యాప్తి, ఆన్లైన్లో మహిళలు, చిన్నారుల వేధింపులు వంటి పెను సమస్యల నియంత్రణకు I4C నేతృత్వంలో 4 ప్లాట్ఫామ్లు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. భారత్లోనూ వీటి ముప్పు పెరుగుతుంది. సైబర్ నేరాల పాల్పడి నిరుడు 7,448 కోట్లు పోగొట్టుకున్నామని, ఇందులో మహారాష్ట్ర 990 కోట్లు, తెలంగాణ 700 కోట్లు తొలి 2 స్థానాలున్నాయి కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే జాతీయ సైబర్ నేర రిపోర్టింగ్ పోర్టల్లో 7,5 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. సంబంధిత నేరాల కారణంగా పౌరులు 1,750 కోట్లు మేర పోగొట్టుకున్నారు. వాస్తవంలో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో ఎన్నో నేరాలు వెలుగులోకి రావడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరాలు 2019లో 1866 నేరాలు, 2020లో 1899 నేరాలు, 2021లో 1875 నేరాలు నమోదయ్యాయి. 2022లో 2,340 నేరాలు నమోదయ్యాయి. 2023లో 2,144 నేరాలు నమోదయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.